ఈ కెమికల్ బాండింగ్లో అయానిక్ బంధం గురించి అయానిక్ బాండ్ గురించి, అదేవిధంగా ద ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్స్ అండ్ వాట్ ఆర్ ది మేజర్ ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ అయానిక్ బాండ్ ఫార్మేషన్, దట్ ఈజ్ లాటిస్ ఎంథాల్పీ గురించి, ఆ లాటిస్ ఎంథాల్పీ ఏ అంశాల మీద ఆధారపడుతూ ఉంటుంది, అదేవిధంగా ఈ అయానిక్ బాండ్లో మనకి ఏర్పడేటువంటి కోవలెంట్ క్యారెక్టర్ గురించి కూడా మనం ఫాజన్స్ రూల్స్ గురించి మనం తెలుసుకున్నాం. చివరగా we observed some characteristics of ionic compounds. సో దాని మీద ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, లాటిస్ ఎనర్జీ ఆఫ్ అన్ అయానిక్ కాంపౌండ్ డిపెండ్స్ అపాన్, అంటే అయానిక్ పదార్థాల యొక్క లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఛార్జ్ ఆన్ ద అయాన్స్ ఓన్లీ, సైజ్ ఆఫ్ ద అయాన్స్ ఓన్లీ, ప్యాకింగ్ ఆఫ్ ది అయాన్స్ ఓన్లీ, బోత్ ఛార్జ్ అండ్ సైజ్ ఆఫ్ ద అయాన్స్. సో నిన్న మనం చెప్పుకున్నప్పుడు లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్సీ ప్లస్ ఆర్ఏ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 ఇంటూ Q2. అంటే ఈ క్యాటయానికి యానయానికి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ మీదను, ఆ క్యాటయాను యానయాన్ మీద ఉండేటువంటి ఛార్జెస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఈ రిలేషన్ బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, లాటిస్ ఎనర్జీ ఛార్జ్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, సైజ్ ఆఫ్ ది అయాన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫోర్త్ ఆప్షను కరెక్ట్గా తీసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ద సాల్యుబిలిటీ ఆఫ్ KCl ఈజ్ రిలేటివ్లీ మోర్ ఇన్, D stands for dielectric constant. In the previous class we observed that ionic compounds are mostly soluble in polar solvents like water, because water has a unique property called as dielectric constant, high dielectric constant. For every solvent, ప్రతి సాల్వెంట్కి డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. కాకపోతే ఏ సాల్వెంట్కి అయితే డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉంటుందో అందులో మనకి అయానిక్ కాంపౌండ్స్ ఈజీగా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ బెంజీన్ విత్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ 0, నెక్స్ట్ కీటోన్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ 0, నెక్స్ట్ ఆల్కహాల్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ 32, కార్బన్ టెట్రాక్లోరైడ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ 0. సో ఈ 4 సాల్వెంట్స్లో మిథైల్ ఆల్కహాల్కి డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ KCl దాంట్లో రిలేటివ్గా మిథైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. In this question number 3, a metal M forms chlorides in its +2 and +4 oxidation states. Which of the following statements about those chlorides is correct? అంటే ఒక మెటల్ కనుక 2 క్లోరైడ్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒకటేమో +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ఇంకోటేమో +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. అప్పుడు ఆ క్లోరైడ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంటు మనం అడుగుతున్నాం. సో ఫస్ట్ వన్, MCl2 ఈజ్ మోర్ ఈజీలీ హైడ్రలైజ్డ్ దాన్ MCl4. అంటే ఇక్కడ మెటల్ మనకి +2 స్టేట్లో ఉంది, ఇక్కడ మెటల్ మనకి +4 స్టేట్లో ఉంది. సో మెటల్ +2 స్టేట్లోను మెటల్ +4 స్టేట్లో ఉన్నప్పుడు ఏది ముఖ్యంగా మనకి హైడ్రలైజ్ అవుతుంది అంటే ఈ క్యాటయాన్ మీద ఎక్కువ ఛార్జ్ ఉన్నటువంటిది చాలా తొందరగా మనకి హైడ్రలైజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం రాంగ్ స్టేట్మెంట్గా తీసుకున్నాం. నెక్స్ట్, MCl2 ఈజ్ మోర్ వాలటైల్ దాన్ MCl4. అంటే ఈ సెకండ్ ఆప్షన్లో మెటల్ విత్ +2 మెటల్ విత్ +4, +2 క్లోరైడ్ ఈజ్ మోర్ వాలటైల్ దాన్ +4 క్లోరైడ్. అంటే వాలటైల్ నేచర్ ఎక్కువగా ఉండాలి అంటే బాయిలింగ్ పాయింట్స్ అనేటువంటి తక్కువగా ఉండాలి. సో మనం అయానిక్ పదార్థాలను కనుక మనం తీసుకున్నట్లయితే అయానిక్ పదార్థాలకి బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అయానిక్ పదార్థాలు కోవలెంట్ పదార్థాల కంటే కూడా లెస్ వాలటైల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే నార్మల్లీ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ లెస్ వాలటైల్ దాన్ కోవలెంట్ కాంపౌండ్స్. అంటే మనకి మన అయానిక్ కాంపౌండ్స్ కావాలి అంటే క్యాటయాన్ మీద ఛార్జ్ తక్కువగా ఉండాలి కాబట్టి ఈ M+2 క్లోరైడ్ మనం మోర్ అయానిక్ దాన్ MCl4 అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే మనం మోర్ అయానిక్ అని చెప్పుకున్నామో దాని మీద డెఫినెట్గా బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని వాలటైల్ నేచర్ తక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. MCl2 ఈజ్ మోర్ వాలటైల్ దాన్ MCl4. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే MCl2 ఈజ్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఎన్హైడ్రస్ ఇథనాల్ దాన్ MCl4. అంటే ఇథనాల్ అనేటువంటిది మన ఒక ఆర్గానిక్ సాల్వెంట్ కాబట్టి ఆర్గానిక్ సాల్వెంట్ను నార్మల్గా అయానిక్ కాంపౌండ్స్ తక్కువగా డిజాల్వ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం రాంగ్గా తీసుకోవచ్చు. MCl2 అంటే మోర్ అయానిక్ దాన్ MCl4. కాబట్టి MCl2 ఈజ్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఎన్హైడ్రస్ ఇథనాల్ దాన్ MCl4. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్లయితే MCl2 ఈజ్ మోర్ అయానిక్ దాన్ MCl4. అంటే దిస్ ఈజ్ క్యాటయాన్ విత్ లెస్ ఛార్జ్, దిస్ ఈజ్ క్యాటయాన్ విత్ మోర్ ఛార్జ్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే
among the following the maximum covalent character is shown by the compound. సో ఇది బేస్డ్ ఆన్ ఫజాన్స్ రూల్స్. అంటే ఈ ఉన్నటువంటి కాంపౌండ్స్లో దేనికి మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే FeCl2 ఫెర్రస్ క్లోరైడ్, సెకండ్ వన్ స్టానస్ క్లోరైడ్ SnCl2, థర్డ్ వన్ AlCl3, ఫోర్త్ వన్ MgCl2. సో ఈ 4 ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి సమ్మేళనంలో Fe+2 ఛార్జ్లో ఉంది, రెండో సమ్మేళనంలో మనకి Sn+2 ఆక్సీకరణ స్థితిలో ఉంది, ఇక్కడ Al విత్ +3, ఫోర్త్ కాంపౌండ్లో Mg విత్ +2. సో ఈ 4 మనం ఛార్జెస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమడుగుతున్నాం, దేనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉండాలి అంటే మనకి పోలరైజింగ్ పవర్ ఎక్కువగా ఉండాలి, లేకపోతే పోలరైజబిలిటీ ఎక్కువగా ఉండాలి. సో క్యాటయాన్ విత్ మోర్ పోలరైజింగ్ పవర్ ఆర్ యానయాన్ విత్ మోర్ పోలరైజబిలిటీ షోస్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. ఇక్కడ అన్ని యానయాన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఇప్పుడు క్యాటయాన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏ క్యాటయాన్కి అయితే ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో దానికి పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉండి ఆ కాంపౌండ్ మనకి మోర్ కోవలెంట్ క్యారెక్టర్గా ఉంటుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో మనం థర్డ్ ఆప్షన్ని మనం కరెక్ట్గా తీసుకుంటాం. అంటే ద ఫాలోయింగ్ మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్ షోన్ బై ద కాంపౌండ్. క్యాటయాన్ విత్ మోర్ ఛార్జ్ ఈజ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. సో ఈ 5th క్వశ్చన్లో which has the lowest melting point I am asking. First option is CaF2, second one CaCl2, third one CaBr2 and fourth one CaI2. అంటే ఇక్కడ నేను హ్యాలైడ్స్ ఆఫ్ కాల్షియం ఇచ్చాను మీకు, కాల్షియం ఫ్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం బ్రోమైడ్ అండ్ కాల్షియం అయోడైడ్. సో ఈ 4 ఆప్షన్స్లో దేనికి మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. మనకి మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉండాలి అంటే మనకి లెస్ అయానిక్ నేచర్ ఉండాలి. లెస్ అయానిక్ నేచర్ ఉండాలి అంటే స్మాల్ సైజ్ యానయాన్, లార్జ్ సైజ్ యానయాన్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే లార్జ్ సైజ్ యానయాను మనకి లెస్ అయానిక్ నేచర్ కాబట్టి అంటే ఈ 4 కాంపౌండ్స్లో CaI2 డెఫినెట్గా అయానిక్ నేచర్ తక్కువగా ఉంటుంది, దాని ద్వారా దానికి మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో మనం లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే మనం CaI2ని తీసుకుంటాం. 6th క్వశ్చన్ చూసినట్లయితే among the given chlorides LiCl, sodium chloride, potassium chloride and barium chloride which will be extracted into ether. అంటే ఈ 4 సమ్మేళనాల్లో లిథియం, సోడియం, పొటాషియం, బేరియం క్లోరైడ్లో ఏ క్లోరైడ్ మనం ఈథర్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం. ఈథర్ అంటే వన్స్ అగైన్ ఆర్గానిక్ సాల్వెంట్. ఆర్గానిక్ సాల్వెంట్ అంటే మనకి ముఖ్యంగా మోర్ కోవలెంట్ క్యారెక్టర్ కావాలి. మోర్ కోవలెంట్ క్యారెక్టర్ కావాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫజాన్స్ రూల్ ప్రకారం. అందులో ఇక్కడ క్లోరైడ్స్ సేమ్ కాబట్టి, యానయాన్ సేమ్ కాబట్టి క్యాటయాన్ సైజు మనకి తక్కువగా ఉన్నది తీసుకోవాలి, క్యాటయాన్ ఛార్జ్ తక్కువగా ఉండాలి, క్యాటయాన్ సైజ్ తక్కువగా ఉండాలి. ఈ 4 కాంపౌండ్స్లో Li+ సైజ్ తక్కువ కాబట్టి, ఛార్జ్ తక్కువ కాబట్టి డెఫినెట్గా LiCl సైజుని దృష్ట్యా మోర్ కోవలెంట్ అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం మోర్ కోవలెంట్ అని చెప్పుకుంటున్నామో ఆ కాంపౌండ్ డెఫినెట్గా ఎక్స్ట్రాక్టెడ్ ఇంటూ ఈథర్. సో LiCl, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ BaCl2. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే లాటిస్ ఎనర్జీ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ x kilojoules అజ్యూమింగ్ ద సేమ్ ఇంటర్యానిక్ డిస్టెన్స్ వాట్ విల్ బి ద లాటిస్ ఎనర్జీ ఆఫ్ ద మెగ్నీషియం సల్ఫైడ్. అంటే సోడియం క్లోరైడ్ క్రిస్టల్ కనుక మనం తీసుకున్నట్లయితే దాని లాటిస్ ఎనర్జీ x kilojoules అన్నట్లయితే మెగ్నీషియం సల్ఫైడ్ లాటిస్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. మెగ్నీషియం సల్ఫైడ్, మెగ్నీషియం valency 2, sulfur valency 2, therefore compound becomes MgS. So what is the value of lattice energy of MgS? Here +1 -1 +2 -2 అంటే మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాంపౌండ్స్ కాబట్టి డిస్టెన్స్, ఛార్జ్ రెండు మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ వాళ్ళు అక్కడ ఇచ్చిన మనకి ఇష్టం ఏంటంటే అజ్యూమింగ్ ద సేమ్ ఇంటర్యానిక్ డిస్టెన్స్ వాట్ విల్ బి ద లాటిస్ ఎనర్జీ ఆఫ్ ద మెగ్నీషియం సల్ఫైడ్. సో లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జెస్. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ RC + RA వాళ్ళు సేమ్ అంటున్నారు కాబట్టి లాటిస్ ఎనర్జీ నౌ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 × Q2. ఇన్ ద కేస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ Q1 × Q2 is equal to 1 unit. In the case of magnesium sulfide Q1 × Q2 is equal to 4 units.
అంటే సోడియం క్లోరైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ ఎక్స్ అయినట్లయితే మెగ్నీషియం సల్ఫైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ దీనికి 4 రెట్లు ఉంటుంది, అంటే 4x ఉంటుంది, ప్రొవైడెడ్ ఇఫ్ RC + RA is same. That is also given in the question. Assuming the same interionic distance, what will be the lattice energy of magnesium sulfide? సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం 4th ఆప్షన్ కరెక్ట్గా తీసుకుంటాం. ఇప్పుడు మనం 8th క్వశ్చన్కి వెళ్దాం. Which of the following has lowest lattice energy? LIF, LII, LIBR, LICL. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం లాటిస్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద అయాన్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఛార్జెస్. ఇక్కడ మనకి ఛార్జెస్ అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ మనం కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఈ 4 కాంపౌండ్స్లో మనకి క్యాటయానికి యానానికి డిస్టెన్స్ తక్కువగా ఉన్నది LIF కాబట్టి ఆ ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి LIFకి హయ్యెస్ట్ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. సో LII కనుక మనం తీసుకున్నట్లయితే డిస్టెన్స్ లిథియంకి అయోడిన్కి డిస్టెన్స్ RC + RA ఎక్కువ ఉంటుంది కాబట్టి లాటిస్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. సో ఈ ఆప్షన్లో మనకి లోయెస్ట్ లాటిస్ ఎనర్జీ అంటున్నాడు కాబట్టి LII. అదే కనుక ఈ క్వశ్చన్ హయ్యెస్ట్ లాటిస్ ఎనర్జీ కనుక అనుకున్నట్లయితే అప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా తీసుకుంటాం. సో ఫర్ రిలేటెడ్ టు 8th క్వశ్చన్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ లెట్ us మూవ్ టు 9th క్వశ్చన్. ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ polarizability of anions. First I am recollecting what is the meaning of polarizability. Polarizability means the ability of anion to undergo distortion. The ability of anion to undergo distortion. This ability depends upon size of the anion. Suppose here in first option I am writing F minus, Cl minus, I minus, Br minus. In the second option, in the third option, in the fourth option, that means I am asking the correct order of polarizability of halides I am asking. In the case of halides, F minus to I minus size increases కాబట్టి మనకి polarizability కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే among halides which one has more polarizability character means iodide ion. కాబట్టి iodide ion కి polarizability ఎక్కువగా ఉంటుంది, F minus కి polarizability తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న ఆప్షన్స్లో ఈ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఐఎమ్ ఆస్కింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ polarizability. కాబట్టి మనం ఈ థర్డ్ ఆప్షన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే అమాంగ్ హ్యాలైడ్స్ టాప్ టు బాటమ్ polarizability increases. Which shows the highest lattice energy. అంటే దేనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ వన్ CaO, సెకండ్ వన్ MgO, థర్డ్ వన్ BaO, ఫోర్త్ వన్ SRO. సో అమాంగ్ దీస్ 4 compounds, lattice energy now charge is same once again, +2 -2 in all these compounds. Once again to explain this question we have to concentrate on distance between the ions. So among these 4 compounds magnesium is small size cation, therefore RC + RA ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాంపౌండ్కి హైయెస్ట్ లాటిస్ ఎనర్జీ ఉంటుంది. సో అమాంగ్ దీస్ 4 which compound has highest lattice energy means MgO. 11th question. An ionic compound A plus B minus is most likely to be formed when? అంటే మనకి ఏ పరిస్థితుల్లో A plus B minus అయానిక్ కాంపౌండ్ ఈజీగా ఫామ్ అవుతుంది అంటే దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ A ఈజ్ హై అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ B ఈజ్ లో. అంటే ఏకేమో అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువగా ఉంది. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఆ ఏ నుంచి ఎలక్ట్రాన్ తీసివేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ లో అంటే అర్థం ఏంటి? ఆ బీకి కనుక మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసినట్లయితే వచ్చేటువంటి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఏ ఈజ్ లో అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ బి ఈజ్ హై. అంటే ఏ నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి తక్కువ ఎనర్జీ, బీకి ఎలక్ట్రాన్ కలిపినప్పుడు ఎక్కువ ఎనర్జీ విడుదలవుతూ ఉంటుంది. బోత్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఏ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ బిఆర్ అంటే రెండింటికి అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో రెండింటికి అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువగా ఉన్నాయి. అంటే మనం క్యాటయాన్ ఫార్మేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏ
ఎలిమెంట్కి అయితే అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుందో ఆ ఎలిమెంటు క్యాటయాన్ని తేలిగ్గా ఏర్పాటు చేసుకోగలుగుతుంది. అదేవిధంగా మనం యానయాన్ ఫార్మేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏ ఎలిమెంట్కి అయితే ఎలక్ట్రాన్ కలిపినప్పుడు ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుందో అటువంటి ఎలిమెంట్ ఈజీగా యానయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని బట్టి మనం క్యాటయాన్ యానయాన్ ఫేవరబుల్ ఫంక్షన్ మనం రికలెక్ట్ చేసుకున్నట్లయితే ఎలిమెంట్ విత్ లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలిమెంట్ విత్ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ readily form ionic compounds. That's why for this question second option is correct one. Which set of compounds in the following pair of ionic compounds has the highest lattice energy? అంటే మొత్తం 3 పేర్స్ ఇచ్చాము ఇక్కడ. ఆ 3 పేర్స్లో ఫస్ట్ పేర్లో మనం KCl MgO, LiF LiBr, Mg3 అంటూ NaCl. సో దేనికి మనకి ఒక్కొక్క పేరులో ఏ కాంపౌండ్కి లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది? ఈ ఫస్ట్ ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే +1 -1 +2 -2 ఛార్జ్, డిస్టెన్స్ మనకు తెలియదు. ఇక్కడ Li + F - Li + Br - Q1 Q2 సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ Mg3 అంటూ NaCl, ఛార్జ్ వేరు ఉంది, డిస్టెన్స్ కూడా మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఛార్జ్. ఛార్జ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ టు డిసైడ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకి K + Cl - Q1 Q2 కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 1 యూనిట్. అదే Q1 Q2 కనుక మనం తీసుకున్నట్లయితే 4 యూనిట్స్ కాబట్టి మోర్ దిస్ లాటిస్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై Q1 Q2 ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఈ ఫస్ట్ కాంపౌండ్లో MgOకి లాటిస్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది కొంచెం మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. Li + F - Li + Br - Q1 Q2 సేమ్ ఉంది కాబట్టి కంపల్సరీగా డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, RC + RA మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ 2 కాంపౌండ్స్లో RC + RA తక్కువగా ఉన్నది ఏంటంటే LiF. ఎప్పుడైతే మనకి RC + RA తక్కువ ఉందో లాటిస్ ఎనర్జీ అటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే సెకండ్ పేర్లో LiF హ్యాస్ హైయెస్ట్ లాటిస్ ఎనర్జీ. థర్డ్ పేర్లో ఇక్కడ Q1 Q2 అండ్ Q1 Q2 కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి Q1 Q2 ఎక్కువగా ఉంటుంది కాబట్టి థర్డ్ పేర్లో మనకి Mg3 అంటూకి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ ఫస్ట్ పేర్ MgO, సెకండ్ పేర్ LiF అండ్ థర్డ్ పేర్ Mg3 అంటూ హ్యాస్ మోర్ లాటిస్ ఎనర్జీ. అంటే ఈ 4 ఆప్షన్స్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పేర్ MgO, సెకండ్ పేర్ LiF అండ్ థర్డ్ పేర్ Mg3 అంటూ హ్యాస్ మోర్ లాటిస్ ఎనర్జీ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ద బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్? అంటే ఏ బాండ్స్కి మనకి నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్ ఉంటుంది అని అడుగుతున్నాము. నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్, దిస్ వర్డ్ మోస్ట్ సూటబుల్ టు అయానిక్ కాంపౌండ్స్ బికాజ్ అయానిక్ బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్ క్యారెక్టర్ because ionic bonds are formed by strong electrostatic force of attractions. That's why we consider them as non-directional bond. And indirectly, what they are asking among these given set, which one is ionic, they are asking. NCl3 covalent, RbCl, BeCl2 covalent, BCl3 covalent. So first one, second, third one, fourth one covalent, RbCl is ionic. That's why in this molecule, బాండ్స్ ఆర్ నాన్ డైరెక్షనల్. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే 4 ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఇవ్వబడ్డాయి ABCD. ఈ 4 కాంపౌండ్స్ కాంబినేషన్లో ఫామ్ అయ్యేటువంటి అయానిక్ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాను అడుగుతున్నాను నేను ఇక్కడ. A to C ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో ఏ ఎలిమెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే 1s2, 2s2, 2p6, 3s2, 3p4 టు acquire nearest configuration it gains 2 electrons and becomes -2. And B configuration కనుక మనం తీసుకున్నట్లయితే similar to A, this will also form B -2. C element కనుక మనం తీసుకున్నట్లయితే 1s2, 2s2, 2p6, 3s1, then C becomes plus. And D, to acquire nearest inert gas configuration, this becomes +2. సో ఈ 4 ions కాంబినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 2 కాంబినేషన్లో ఫామ్ అయ్యేటువంటి అయానిక్ కాంపౌండ్స్ మనకి C వ్యాలెన్సీ A వ్యాలెన్సీ 2 అండ్ బికమ్స్ C2A. సో C2A మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఈ 2 కాంబినేషన్లో కనుక మనం తీసుకున్నట్లయితే C+ అండ్ B-2 కాంబినేషన్ ఫామ్ అయినటువంటి అయానిక్ కాంపౌండ్ ఫార్ములా C2B. నెక్స్ట్
ఈ రెండు కాంబినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే D+2 and B-2 and formula becomes Db. నెక్స్ట్ D+2 అండ్ B-2 కాంబినేషన్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఫామ్ అయినటువంటి అయానిక్ కాంపౌండ్ Db, ఇప్పుడే మనం రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ D అండ్ A ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి అయానిక్ కాంపౌండ్ మనకి Da. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ విధమైన 4 కాంపౌండ్స్ రావడానికి అవకాశం ఉంది. C2A, Da, నెక్స్ట్ C2B అండ్ Db. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ 4 ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే which combination will give the strongest ionic bond? First one is sodium ion and fluoride ion, magnesium ion and chloride ion, sodium ion and oxide ion, magnesium ion and oxide ion. సో ఈ 4 ఆప్షన్స్ మనం తీసుకున్నట్లయితే ఏ కాంబినేషన్లో మనకి స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ అయానిక్ బాండ్ ఐఎమ్ టాకింగ్. Strength of ionic bond, stability of ionic bond mainly decided by one of the important energy factor, that is lattice energy. So sodium ion and fluoride ion, Na plus F minus. Next magnesium ion and chloride ion, Mg plus 2 chloride ion. Next combination lo sodium ion and oxide ion, Na plus O minus 2. Fourth option lo మెగ్నీషియం అయాన్ అండ్ ఆక్సైడ్ అయాన్. సో ఈ 4 కాంబినేషన్స్కి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి Q1 అండ్ Q2 ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి అయానిక్ బాండు స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో విచ్ కాంబినేషన్ విల్ గివ్ ద స్ట్రాంగెస్ట్ అయానిక్ బాండ్ మీన్స్ క్యారీయింగ్ మోర్ చార్జ్ +2 అండ్ -2. దట్స్ వై 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా మనం నిన్న చెప్పుకున్నటువంటి అయానిక్ బంధం గురించి, అయానిక్ బాండ్ గురించి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ఈ క్వశ్చన్స్ కూడా మనం గమనించినట్లయితే ముఖ్యంగా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ప్రాపర్టీస్. ఆల్ దోస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ లాటిస్ ఎనర్జీ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం ఈ అయానిక్ బాండ్ గురించి తెలుసుకున్న తర్వాత రెండో రకమైన బాండ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం అయానిక్ బంధం గురించి చూసుకున్నాం, విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేనప్పుడు కెమికల్ బాండ్ అనేటువంటిది త్రూ షేరింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై కంట్రిబ్యూటింగ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై కోవలెంట్ బాండ్స్. సో ఏ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై sharing of one or more electrons between two elements or between two atoms when each atom contributes equal number of electrons. అంటే సపోజ్ మనం ఏకి బీకి కనుక మనం ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఏ ఒక ఎలక్ట్రాన్ కనుక కంట్రిబ్యూట్ చేసినట్లయితే బి కూడా ఒక ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ని 2 ఆటమ్స్ షేర్ చేసుకోవడం వలన ఫామ్ అయ్యేటువంటి బాండ్నే మనం కోవలెంట్ బాండ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి 2 ఆటమ్స్ మధ్య ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు 2 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటాయి, కొన్నిసార్లు 3 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే 2 ఆటమ్స్ మధ్య ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటుందో దాన్ని మనం సింగిల్ బాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. 2 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటే డబుల్ బాండ్, 3 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటే ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో సింగిల్ బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ పేర్, డబుల్ బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్, and triple bond formed by sharing of 3 electron pairs. ఇప్పుడు ఈ కోవలెంట్ బాండ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ వద్దాం మనం. ఫార్మేషన్ ఆఫ్ H2, హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే దాని వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో నియరెస్ట్ డూప్లెట్ హీలియం కాన్ఫిగరేషన్ పొందాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఈ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ కంట్రిబ్యూట్ చేస్తాయి. తద్వారా ఒక ఎలక్ట్రాన్ పేర్ ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ పేర్ని 2 ఆటమ్స్ షేర్ చేసుకోవడం వలన వచ్చినటువంటి బాండ్ని మనం సింగిల్ బాండ్ అని చెప్పేసి అంటాం. ఆ సింగిల్ బాండ్ని H బాండ్ Hగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్
ఫార్మేషన్ ఆఫ్ క్లోరిన్ కనుక మనం తీసుకున్నట్లయితే క్లోరిన్ కాన్ఫిగరేషన్ 287 మీన్స్ 1s2 2s2 2p6 3s2 3p5 ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. సో 7 outer most electrons, 7 outer most electrons, రెండింటికే ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు చెరొక ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటాయి కాబట్టి ఓవరాల్గా ఒక పేర్ ఫామ్ అవుతుంది. ఆ పేర్ని 2 ఆటమ్స్ షేర్ చేసుకుంటూ వచ్చిన బాండ్ సింగిల్ బాండ్. సో Cl2 and H2 ఎగ్జాంపుల్స్ ఫర్ సింగిల్ బాండ్ molecules. Now I am taking HCl molecule. Here covalent bond formed by similar atoms, covalent bond formed by similar atoms, but here covalent bond formed by dissimilar atoms. Hydrogen 1 electron and chlorine 7 valence electrons. Hydrogen ki inko electron kavali to acquire duplet configuration. Chlorine ki inko electron kavali to acquire inert gas configuration. ఈ సందర్భంలో ఈ హైడ్రోజన్ క్లోరిన్ ఒక పేరుని షేర్ చేసుకుంటాయి. ఈ పేరులో ఒక ఎలక్ట్రాన్ ఏమో హైడ్రోజన్ది, ఇంకో ఎలక్ట్రాన్ ఏమో క్లోరిన్ది. తద్వారా మనకి హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్, దిస్ ఈజ్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ డిసిమిలర్ ఆటమ్స్. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ H2O మాలిక్యూల్. మన కన్వీనియన్స్ కోసం ఇలాగా లీనియర్గా చూపించాం కాబట్టి దిస్ వోంట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ స్ట్రక్చర్, జస్ట్ ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ హియర్. ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే నియరెస్ట్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందాలి అంటే ఆక్సిజన్కి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ని 2 హైడ్రోజన్స్తో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ యొక్క ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాను హైడ్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్తో షేర్ చేసుకుంటుంది. ఆక్సిజన్ యొక్క 2వ వ్యాలెన్స్ ఎలక్ట్రాను 2వ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్తో షేర్ చేసుకోవటం మూలాన ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్ పేర్స్ షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఇది డబుల్ బాండ్ అని అనకూడదు. 2 ఎలక్ట్రాన్ పేర్స్ మనం 2 ఆటమ్స్తో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్స్ కూడా మనకి సింగిల్ బాండ్. దిస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ H2O. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ డిసిమిలర్ ఆటమ్స్. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ తీసుకున్నాం. కార్బన్ వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 4 ఎలక్ట్రాన్స్ని 4 హైడ్రోజన్స్తో తీసుకుంటుంది. ఆ విధంగా మనకి కార్బన్ యొక్క 4 ఎలక్ట్రాన్స్ 4 వేరు హైడ్రోజన్ల యొక్క ఎలక్ట్రాన్ తోటి షేర్ చేసుకోవటం మూలాన ఇక్కడ మనకి మొత్తం ఈవెన్ దో 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఆర్ షేర్డ్ హియర్ బట్ వీ హ్యావ్ టు పుట్ 4 సింగిల్ బాండ్స్ బిట్వీన్ 1 కార్బన్ అండ్ 4 హైడ్రోజన్స్. సో దీస్ ఆర్ ది ఫార్మేషన్ ఆఫ్ H2, ఫార్మేషన్ ఆఫ్ Cl2, ఫార్మేషన్ ఆఫ్ HCl, ఫార్మేషన్ ఆఫ్ H2O, ఫార్మేషన్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్స్ ఫర్ మాలిక్యూల్స్ కంటైనింగ్ సింగిల్ బాండ్స్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ ఫార్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆక్సిజన్ వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నియరెస్ట్ నియర్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందాలి అంటే ఆ ఆక్సిజన్కి ఇంకా మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ విధంగా ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ ఇంకో ఆక్సిజన్ యొక్క 2 ఎలక్ట్రాన్స్ కలిసి మొత్తం 2 పేర్స్ని 2 ఆక్సిజన్స్ షేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్తాం. సో షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ బిట్వీన్ 2 ఆటమ్స్. నెక్స్ట్ నైట్రోజన్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే నైట్రోజన్ బాహ్య స్థాయిలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నైట్రోజన్ బాహ్య స్థాయిలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని నియరెస్ట్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొందాలి అంటే నైట్రోజన్కి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ విధంగా ఈ 2 నైట్రోజన్స్ 3 మొత్తం 3 ఎలక్ట్రాన్ పేర్స్ని మొత్తం టోటల్ 6 ఎలక్ట్రాన్స్ 3 given by 1 nitrogen atom, 3 given by another nitrogen atom. So by sharing all those 3 electron pairs, 2 nitrogens మధ్య మనకి ఇప్పుడు ట్రిపుల్ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇందాక మనం ఫార్మేషన్ ఆఫ్ సింగిల్ బాండ్ బిట్వీన్ లైక్ ఆటమ్స్ ఆర్ సిమిలర్ ఆటమ్స్, డిసిమిలర్ ఆటమ్స్. హియర్ ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్, ఫార్మేషన్ ఆఫ్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్. సో ఈ విధంగా ఇక్కడ ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్, అనదర్ వన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. నైట్రోజన్ బాహ్య స్థాయిలో మనకి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ 3 హైడ్రోజన్స్ తోటి 3 సింగిల్ కోవలెంట్ బాండ్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ఎలక్ట్రాను బంధంలో ఇన్వాల్వ్ అవ్వదు. బంధంలో ఇన్వాల్వ్ అవునటువంటి ఆ ఎలక్ట్రాన్ పేరునే మనం ఒంటరి జంట అని పిలుస్తాం, ఆల్సో కాల్డ్ లోన్ పేర్. ఈ బంధంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలక్ట్రాన్ జంటని బాండ్ పేర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం, బంధ జంట అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఓవరాల్గా అమోనియాలో మనకి 3 బంధ జంటలు, ఒక ఒంటరి జంట ఉన్నది. అంటే 3 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్స్ అవైలబుల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్.
Now if you observe water molecule, water contains 6 valence electrons, oxygen contains 6 valence electrons, ఆక్సిజన్కి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ 2 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్, ఆక్సిజన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్, ఇవి రెండు కూడా మనకి బంధంలో పాల్గొనని ఎలక్ట్రాన్ జంట, దాన్నే మనం లోన్ పేర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ H2O మాలిక్యూల్ వీ హ్యావ్ 2 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్. సో ఈ విధంగా మనం ఈ ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్గా మనం చూసినట్లయితే in the formation of few compounds there is no chance of transfer of electrons. In such cases both atoms supplies equal number of electrons and shares those electrons, and thereby between those two we are getting a bond called as covalent bond. So ఈ కోవలెంట్ బాండ్లో ఇందాక మనం చెప్పుకున్నాం, ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా మాలిక్యూల్, అమోనియా ఫార్మేషన్లో నైట్రోజన్ వ్యాలెన్సీ స్థాయిలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ అమోనియా ఫార్మేషన్లో ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఉపయోగించుకొని 3 బాండ్స్ ఫామ్ చేస్తాయి 3 డిఫరెంట్ హైడ్రోజన్స్ తోటి. అంటే ఒక్కొక్కసారి మనకి అన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బంధంలో పాల్గొనాలని ఏం లేదు. సో ఏ ఎలక్ట్రాన్స్ అయితే బంధంలో పాల్గొంటాయో, ఏ ఎలక్ట్రాన్స్ అయితే షేర్ అవుతూ ఉంటాయో, ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బై 1 atom, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూటెడ్ బై 1 atom ఈజ్ కాల్డ్ యాజ్ కోవలెన్సీ. అంటే ఇప్పుడు అమోనియా ఫార్మేషన్లో చూస్తే అమోనియా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి, ఆ 5 ఎలక్ట్రాన్స్లో మనకి 3 ఎలక్ట్రాన్సే బంధంలో పాల్గొన్నాయి కాబట్టి అమోనియా ఫార్మేషన్లో నైట్రోజన్ 3 బంధాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి అమోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ కోవలెన్సీ 3 అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అదే అమోనియా మాలిక్యూల్లో హైడ్రోజన్ కోవలెన్సీ ఎంతంటే 3 అనకూడదు, ఎందుకంటే ఒక్కొక్క హైడ్రోజను ఒక్కొక్క బంధాన్ని ఫామ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అమోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ వ్యాలెన్సీ 3, అమోనియా మాలిక్యూల్లో హైడ్రోజన్ వ్యాలెన్సీ 1. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూటెడ్ బై అన్ atom ఆఫ్ ద ఎలిమెంట్ ఫర్ షేరింగ్ విత్ అదర్ atoms as to achieve noble gas configuration. ద నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద atoms ఆఫ్ ద ఎలిమెంట్ విత్ అదర్ atoms. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆ రసాయన బంధం ఏర్పడేటప్పుడు, ఆ కోవలెంట్ బాండ్ ఏర్పడేటప్పుడు మనకి ఒక్కొక్క యాటము ఎన్ని ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం కోవలెన్సీగా చెప్పుకుంటూ ఉంటాం. కోవలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అమోనియా ఇస్ 3, covalency of oxygen in water is 2, whereas covalency of hydrogen in ammonia is 1. ఇప్పుడు మనం ఈ కోవలెంట్ కాంపౌండ్స్ యొక్క ధర్మాలు కనుక మనం క్యారెక్టరిస్టిక్స్ మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం అయానిక్ పదార్థాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం కంపేర్ చేసుకుందాం. లెట్ us compare characteristics of covalent compounds with the characteristics of ionic compounds. Mainly if you observe ionic compounds, they have strong electrostatic force of attraction between oppositely charged ions. That's why ionic compounds exist in the form of solids. But in the case of covalent compounds, we have liquid covalent compounds, gases also there, and solid covalent compounds also available. Next, melting points, boiling points చూసుకున్నట్లయితే ionic పదార్థాలకి ionic compounds have very high melting points and boiling points, but in the case of covalent compounds, the attractions between molecules relatively weak when compared to attractions between ionic molecules. That's why the melting and boiling points of covalent compounds generally low when compared to ionic compounds. In the case of ionic bond is non-directional bond. That's why those ionic compounds unable to exhibit stereoisomerism, whereas covalent bond has some directional character. That's why these covalent compounds they can show some stereoisomerism due to rigid and directional character of the bonds. Next, solubility. Ionic padardhalu, ionic compounds generally more soluble in polar solvents like water, but in the case of covalent compounds, these covalent compounds readily soluble, normally soluble in organic solvents. Next, electrical conductivity. Ionic compounds are good conductors of electricity. Those compounds are called ionic electrolytes. They conduct electricity with the help of freely moving ions. But in the case of covalent compounds, due to absence of ions, these compounds are considered as mostly non-conductors. Next, if you observe chemical reactions, if you observe the rates of ionic compounds and the rates of covalent compounds, rates of ionic compounds are very, very high. They completed very fastly relatively when compared to covalent compounds. Because in the case of ionic compounds, we have a combination of ions. But in the case of in solution, combination of ions. But in the case of covalent compounds, we required some breaking and making of bonds. సో బాండ్స్ని బ్రేక్ చేసుకోవాలి, న్యూ బాండ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి రిలేటివ్గా మనకి స్లోగా కంప్లీట్ అవుతూ ఉంటాయి
ఇప్పుడు ఈ కోవలెంట్ కాంపౌండ్స్ యొక్క రియాక్షన్ మనం గమనించినట్లయితే కోవలెంట్ కాంపౌండ్స్లో మనకి మళ్ళీ ఈ కోవలెంట్ బాండ్ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో పోలార్ కోవలెంట్ బాండ్స్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం హెచ్ బాండ్ హెచ్ తీసుకున్నాం, నెక్స్ట్ హెచ్ బాండ్ సిఎల్ తీసుకున్నాం. కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ సిమిలర్ ఆటమ్స్, కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ డిసిమిలర్ ఆటమ్స్. అంటే ఈ హెచ్ బాండ్ హెచ్కి మనం గమనించినట్లయితే ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ 0 ఉంటుంది. అదే హెచ్సిఎల్ కనుక మనం తీసుకున్నట్లయితే క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దాన్ హైడ్రోజన్ కాబట్టి ఇక్కడ ఈ హెచ్ బాండ్ హెచ్లో ఈ బాండ్ పేరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అదే మనం హెచ్సిఎల్ మాలిక్యూల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ బాండ్ పేరు ఈక్వల్గా షేర్ అన్ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగేటివిటీ. అంటే పొలారిటీ మెయిన్లీ డెవలప్డ్ ఇన్ వన్ మాలిక్యూల్. ద బాండ్ అక్వైర్స్ పోలార్ క్యారెక్టర్ మెయిన్లీ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగేటివిటీ వాల్యూస్. ఇక్కడ ఎలక్ట్రోనెగేటివిటీ 0 కాబట్టి దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ పోలార్ బాండ్ అండ్ దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలార్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. సో a covalent bond formed between two atoms with different electronegativities. అంటే హైడ్రోజన్కి క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ ఉండటం మూలాన ఈ బాండ్కి కొంచెం పొలారిటీ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ మాలిక్యూల్లో షేర్డ్ పేరు అన్ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉంటాయి. తద్వారా ఈ మాలిక్యూల్లో హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, క్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తూ ఉంటుంది. దట్ బాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలార్ కోవలెంట్ బాండ్. అదే ఈ మాలిక్యూల్లో రెండు సేమ్ యాటమ్స్ కాబట్టి ఇటువంటి ఛార్జెస్ అక్కడ డెవలప్ అవ్వవు. అటువంటి బాండ్ని మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అంటే కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ సిమిలర్ యాటమ్స్. ఇన్ దట్ మాలిక్యూల్ ద బాండ్ పేర్ ఆర్ షేర్డ్ పేర్ ఈక్వల్లీ షేర్డ్. సరే, ఈ కోవలెంట్ బాండ్లో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, బికాస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ దట్ బాండ్ అక్వైర్ సమ్ పొలారిటీ ఆర్ దట్ పొలారిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అయానిక్ నేచర్. ఇంతకుముందు మనం అయానిక్ కాంపౌండ్స్లో అయానిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ గురించి మనం పరిశీలించాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫజాన్స్ రూల్స్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, కోవలెంట్ కాంపౌండ్స్లో పోలార్ నేచర్ ఆర్ కోవలెంట్ బాండ్స్లో అయానిక్ నేచర్, నాట్ అయానిక్ బాండ్, అయానిక్ నేచర్ ఇన్ ఏ కోవలెంట్ బాండ్. Also we can find out. That means in this molecule, this molecule acquires some ionic nature. ఎంత ionic nature వచ్చింది? I am talking about quantity. So the percentage of ionic character explained by or calculated by different methods. One method I am giving here, percentage of ionic character in AB bond calculated by Haney and Smith equation. Here one small formula we have, 16 into chi A difference chi B plus 3.5 into chi A difference chi B whole square. Here chi A and chi B. Chi is the symbol for electronegativity. So 16 into electronegativity difference plus 3.5 into electron difference square. By using this equation, we can find out percentage ionic character or percentage polarity in that covalent bonds. Here chi A and chi B considered as electronegativities of A and B. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం లేనప్పుడు ఆ రెండు యాటమ్స్ ఎలక్ట్రాన్స్ని షేరింగ్ చేసుకోవడం ద్వారా మనకి కోవలెంట్ బాండ్స్ అనేటువంటి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు రెండు యాటమ్స్ మధ్య ఒక ఎలక్ట్రాన్ పేర్ షేర్ చేసుకున్నట్లయితే సింగిల్ బాండ్ అని, 2 ఎలక్ట్రాన్ పేర్స్ తీసుకుంటే డబుల్ బాండ్ అని, 3 ఎలక్ట్రాన్ పేర్స్ తీసుకుంటే ట్రిపుల్ బాండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కానీ అక్కడ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, సింగిల్ బాండ్ గురించి చెప్పుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్న థియరీ ప్రకారం అక్కడ ఆ బంధాల యొక్క మనం స్ట్రెంగ్త్ని మనం చెప్పుకోలేకపోతున్నాం. అంటే ఆ డబుల్ బాండులో రెండు బాండ్స్ ఉన్నాయి, విచ్ వన్ ఈజ్ స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై ద బేసిక్ కోవలెంట్ బాండ్ థియరీ. టు ఓవర్కమ్ ద డిఫికల్టీ నెక్స్ట్ మనకి ఇంకో థియరీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ అని చెప్పేసి అంటూ ఉంటాం. VBT, వాట్ వి కాల్ ఇట్ యాజ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. అంటే ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో కొన్ని పాస్టులేట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే మనకి రెండు యాటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి. ఇక్కడ కూడా సేమ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ, బట్ ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ దోస్ టూ యాటమ్స్. అంటే ఇప్పుడు మనం హైడ్రోజన్ మాలిక్యూల్ ఫార్మేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే
హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ మనకి s ఆర్బిటాల్లో ఉంటుంది కాబట్టి ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ 1s orbital of one hydrogen atom overlap with 1s orbital of second hydrogen atom. But here also sharing of electrons, that sharing through overlapping of atomic orbitals. Next, ఇక్కడ ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఇంకో సెకండ్ పాస్టులేట్ ఏంటంటే ఏ ఆర్బిటాల్స్లో అయితే మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇక మూడవ పాస్టులేట్ ఏంటంటే డైరెక్షన్. అంటే ఆర్బిటాల్స్ మనకి ఏ డైరెక్షన్లో అయితే ఉన్నాయో ఆ డైరెక్షన్లోనే ఉన్నటువంటి ఆర్బిటాల్స్తో మాత్రమే ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం p ఆర్బిటాల్ కనుక మనం తీసుకున్నట్లయితే 2px ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆటమ్ ఓవర్లాప్ విత్ 2px ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ ఆటమ్, 2py ఆర్బిటాల్ విత్ 2py ఆర్బిటాల్, 2pz ఆర్బిటాల్ విత్ 2pz ఆర్బిటాల్. So this particular third postulate plays important role mainly to explain the directional character of the bond. The bonds are formed in the direction in which the atomic orbitals are directed. అంటే 2px ఆర్బిటాల్తో ఎఫెక్టివ్గా ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ థియరీలో వాళ్ళు స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. వీళ్ళు దానికోసం ఏం చేశారంటే ది ఇంట్రొడ్యూస్ వన్ ఇంపార్టెంట్ పాస్టులేట్ హియర్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ బాండ్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. అంటే ఈ ఓవర్లాపింగ్ ఎంత ఎక్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది ఆ బాండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ద గ్రేటర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ద స్ట్రాంగర్ ఈజ్ ద బాండ్స్. నెక్స్ట్ మనం ఇంకో పాస్టులేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ మనం రెండు రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి లీనియర్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. అంటే ఒక బంధ యాక్సిస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ బంధ యాక్సిస్ వెంబడి లీనియర్ ఓవర్లాపింగ్ కనుక జరుగుతూ ఉన్నట్లయితే ఆ బాండ్ని మనం సిగ్మా బాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ద కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ విత్ ది లీనియర్ ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. లీనియర్ ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ లీడ్స్ టు సిగ్మా బాండ్స్. నెక్స్ట్, the covalent bond formed by the lateral overlap or sideways overlap of two atomic orbitals perpendicular to the internuclear axis is known as pi bond. Lateral overlap or sideways overlap. అంటే మనం ఈ సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత సిగ్మా బాండ్ ఏమో లీనియర్ ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. లీనియర్ ఓవర్లాపింగ్ అయిన తర్వాత ఇంకా ఏమైనా ఆర్బిటాల్స్ దీనికి పర్పెండిక్యులర్గా ఉండి ఆ పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయినట్లయితే ఆ ఏర్పడిన బంధాన్ని వాళ్ళు పై బాండ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఈ సిగ్మా బాండ్ ఈ పై బాండ్ ఈ రెండింటిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ లీనియర్ ఓవర్లాపింగ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రేటర్ ఎక్స్టెంట్లో ఉంటుంది కాబట్టి ఇది సిగ్మా బాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగర్ బాండ్ దాన్ పై బాండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అణువుల యొక్క ఆకృతులు షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ మెయిన్లీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ సిగ్మా బాండ్స్ బట్ నాట్ ఆన్ పై బాండ్స్. అంటే మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్స్ మనం చెప్పుకోవాలి అంటే షేప్స్ చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మనకి సిగ్మా బాండ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పాస్టులేట్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీలో. వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మీకు కొన్ని ఓవర్లాపింగ్స్ చూపించాను. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఓవర్లాపింగ్ ఆఫ్ s ఆర్బిటాల్స్. s ఆర్బిటాల్ ఆఫ్ వన్ ఆటమ్ ఓవర్లాప్ విత్ s ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ ఆటమ్. దిస్ ఈజ్ sp ఓవర్లాపింగ్. ఇక్కడ ఈ sp ఓవర్లాపింగ్లో ఈ p ఆర్బిటాల్ మనకి ఈ డంబెల్ షేప్లో ఇక్కడ పాజిటివ్ సైను ఇక్కడ కూడా పాజిటివ్ సైన్ ఉంది. అంటే ఈ s ఆర్బిటాల్ స్పెరికలీ సిమెట్రికల్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్తో కానీ లేదా నెగిటివ్ ఛార్జ్తో కానీ సూచిస్తాం. అదే p ఆర్బిటాల్కి వచ్చినట్లయితే ఒక లోబులో పాజిటివ్ సైన్ ఉంటుంది, ఇంకో లోబులో నెగిటివ్ సైన్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ సైన్ నేను నెగ్లెక్ట్ చేశాను. ఇక్కడ పాజిటివ్ సైన్ p ఆర్బిటాల్, పాజిటివ్ సైన్ s ఆర్బిటాల్. అంటే దీన్నే మనం పాజిటివ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ పాజిటివ్ ఓవర్లాపింగ్ వల్ల మనకి sp బాండ్ అని ఏర్పడింది. ఇక్కడ z యాక్సిస్ అనేటువంటిది మాలిక్యులర్ యాక్సిస్. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ lateral overlapping or side-on overlapping perpendicular to internuclear axis. Z axis is molecular axis, internuclear axis, and this is perpendicular to internuclear axis. That is called pi bond. ఇక్కడ Z axis మనకి internuclear axis కాబట్టి
పిఎక్స్ ఆర్బిటాల్ మనకి జెడ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అందుకని ప్లస్ ఓవర్ ప్లస్, మైనస్ ఓవర్ మైనస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పాజిటివ్ ఓవర్లాపింగ్. ఇక్కడ నేను డి ఆర్బిటాల్ విత్ పి ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ చూస్తున్నా. ఈ డి ఆర్బిటాల్ విత్ పి ఆర్బిటాల్ ఓవర్లాపింగ్లో మనకి డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ వేసుకుంటాం, ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ వేసుకుంటాం. దిస్ ఇస్ ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇస్ నాట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, నెగిటివ్ సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ పి ఆర్బిటాల్ ప్లస్ అండ్ మైనస్. సో ప్లస్ ఓవర్ ప్లస్, మైనస్ ఓవర్ మైనస్. సో దీస్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్, these type of overlappings leads to one type of overlapping called as positive overlapping. నెక్స్ట్ మనం ఈ ఓవర్లాప్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా నేను జెడ్ యాక్సిస్ని మాలిక్యులర్ యాక్సిస్గా తీసుకున్నాం, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్గా తీసుకున్నాం, బాండ్ యాక్సిస్గా తీసుకున్నాం. ఇక్కడ పీజెడ్ ఆర్బిటాల్ దిస్ ఈజ్ లీనియర్ ఓవర్లాపింగ్, సిగ్మా బాండ్ ఫార్మేషన్. కాకపోతే ఇక్కడ ప్లస్ ఓవర్ మైనస్ కాంబినేషన్. సో ఈ ప్లస్ ఓవర్ మైనస్ ఓవర్లాపింగ్ని మనం నెగిటివ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎస్ పీజెడ్ కాంబినేషన్లో ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ బికాజ్ జెడ్ యాక్సిస్ ఈజ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, పిఎక్స్ అండ్ పిఎక్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు జెడ్ యాక్సిస్. సో దిస్ ఓవర్లాపింగ్ ఆల్సో ప్లస్ ఓవర్ మైనస్, మైనస్ ఓవర్ ప్లస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నెగిటివ్ ఓవర్లాపింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లస్ ఓవర్ మైనస్, మైనస్ ఓవర్ ప్లస్. సో ఇది కూడా మనకి నెగిటివ్ ఓవర్లాపింగ్. అంటే ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి ఓవర్లాపింగ్లో పాజిటివ్ పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. ఈ ఓవర్లాపింగ్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఓవర్లాపింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే దీన్నే జీరో ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ జీరో ఓవర్లాపింగ్లో చూడండి, ఈ ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్లీ సిమెట్రికల్, దిస్ ఇస్ టోటల్లీ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఈ ప్లస్ విత్ ప్లస్, ప్లస్ విత్ మైనస్, అంటే రెండు రకాలైనటువంటి పాజిటివ్ ఓవర్లాపింగ్, నెగిటివ్ ఓవర్లాపింగ్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం జీరో ఓవర్లాపింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ కూడా చూడండి ప్లస్ ఓవర్ మైనస్, ప్లస్ ఓవర్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ప్లస్ ఓవర్ ప్లస్, ప్లస్ ఓవర్ మైనస్. ఇక్కడ ఇంకో చూసినట్లయితే జెడ్ యాక్సిస్ మనకి ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కాబట్టి పిఎక్స్, పివై ఈ రెండు కూడా జెడ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, అకార్డింగ్ టు వాలెన్సీ బాండ్ థియరీ a covalent bond is formed in the direction in which atomic orbitals are concentrated. అంటే px ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది, py ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది, pz ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ఓవర్లాపింగ్లో మనకి px ఆర్బిటాల్ని మనం py ఆర్బిటాల్తో ఓవర్లాప్ చేస్తున్నాం. అటువంటి ఓవర్లాపింగ్ని కూడా మనం ఏమంటాం, జీరో ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఓవర్లాపింగ్స్ వాలెన్సీ బాండ్ ప్రకారం మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో పాజిటివ్ ఓవర్లాపింగ్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఓవర్లాపింగ్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ జీరో ఓవర్లాపింగ్. నెక్స్ట్ ఈ వాలెన్సీ బాండ్ థియరీలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్. In the formation of hydrogen molecule, s orbitals involved in bonding, s orbitals involved in overlapping. So s orbital of one hydrogen atom overlap with s orbital of another hydrogen atom. This is also called linear overlapping and this is called ss overlapping. This linear overlapping, the bond formed with the help of linear overlapping is called a sigma bond. That's why ee overlapping in manam sigma 1s or simply sigma ss overlapping అని చెప్పేసి అంటూ ఉంటాం. ఫార్మేషన్ ఆఫ్ ఫ్లోరిన్ మాలిక్యూల్. ఫ్లోరిన్ కాన్ఫిగరేషన్గా మనం చూసుకున్నట్లయితే ఇట్స్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 1s2 2s2 2p5. సో ఇన్ దట్ 1s2 2s2 2p5 కాన్ఫిగరేషన్ మనకి ఆర్బిటాల్ కనుక మనం రాసుకున్నట్లయితే మనకి లాస్ట్ పి ఆర్బిటాల్లో మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పి ఆర్బిటాల్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి సపోజ్ ఆ అన్పేడ్ ఎలక్ట్రాన్ పీజెడ్ ఆర్బిటాల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ పీజెడ్ ఆర్బిటాల్ ఇంకో ఫ్లోరిన్ యొక్క పీజెడ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. తద్వారా మనకి ఇది కూడా లీనియర్ ఓవర్లాపింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ లీనియర్ ఓవర్లాపింగ్లో ఇందాక హైడ్రోజన్ ఎగ్జాంపుల్లోనేమో ఎస్ఎస్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇక్కడేమో మనకి పి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి నౌ దిస్ ఈజ్ కాల్డ్ సిగ్మా పీపీ బాండ్ ఆర్ సింప్లీ పీపీ ఓవర్లాపింగ్. ఇందాక మనకి హైడ్రోజన్ మాలిక్యూల్లోనేమో ఎస్ఎస్ ఓవర్లాపింగ్, ఫ్లోరిన్ మాలిక్యూల్లోనేమో పీపీ ఓవర్లాపింగ్. Next I am going to formation of HF, hydrogen fluoride. Hydrogen fluoride means here covalent bond formed between two dissimilar atoms. This is called as polar covalent bond.
So in this HF molecule formation, hydrogen orbital is s orbital and fluorine orbital is p orbital. So now this comes under sp overlapping. Here also this sp overlapping is formed by linear overlapping of s and p orbitals of hydrogen and fluorine respectively. That's why in HF molecule, what type of orbital overlapping is available means sp overlapping. That sp overlapping is now called as sigma sp overlapping. Now I am going to formation of H2O molecule, water molecule. So in this H2O molecule, oxygen electronic configuration is 1s2, 2s2, 2p4. That means in the case of oxygen, unpaired electrons are present in p orbital. That means if you observe oxygen configuration, it is 2s2, 2p4. So here in 2p4, 3 p orbitals we have. Out of those p orbitals, one p orbital contains paired electron. According to valence bond theory, orbitals containing unpaired electrons overlapped. Based on that, diagrammatically నేను చూపించేటప్పుడు ఆక్సిజన్లో మనకి వ్యాలెన్సీ షెల్లో 3p ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ఓన్లీ 2p ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేశాను. థర్డ్ p ఎలక్ట్రాన్ ఎందుకు నెగ్లెక్ట్ చేశాను అంటే which contains paired electrons. So these are the 2p orbitals of oxygen atom containing unpaired electrons. And now because oxygen needs 2 electrons for acquiring nearest inert gas configuration, it takes the help of 2 hydrogen atoms. So ఈ ఆక్సిజన్ యొక్క ఒక p ఆర్బిటాలు ఒక హైడ్రోజన్ ఆటమ్ యొక్క s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయ్యి sp బాండ్ ఫామ్ అవుతుంటుంది, sp ఓవర్లాపింగ్. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క రెండో p ఆర్బిటాలు వేరే హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయ్యి ఇంకో బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్లో రెండు రకాలైనటువంటి ఓవర్లాపింగ్స్ ఉన్నాయి, అంటే రెండు బంధాలు ఉన్నాయి ఇక్కడ, నాట్ టూ టైప్స్, నాట్ రెండు రకాలు. ఇక్కడ టూ బాండ్స్ ఆర్ అవైలబుల్ హియర్. వన్ ఈజ్ కాల్డ్ sp bond, second one also called sp bond. So both are sigma bonds. Next, if you observe formation of ammonia molecule. In this molecule, the central atom is nitrogen atom and its configuration is 2s2, 2p3. This is outermost orbit. Now outermost orbit contains 3 unpaired electrons. That's why I mentioned here all 3 p orbitals. So 3 p orbitals having 1 electron overlap with s orbital of hydrogens and form here 3 sigma bonds. All sigma bonds are of same type. Here this is called as sp overlapping, sp overlapping or sp overlapping. That is the formation of ammonia molecule with the help of 3 bonds. Formation of oxygen molecule. In the oxygen molecule, మనకి ఇది ఒక ఆక్సిజన్ ఆటమ్ యొక్క p ఆర్బిటాలు, ఇంకొక ఆక్సిజన్ యొక్క p ఆర్బిటాల్స్. అందులో నేను ఒక p ఆర్బిటాల్ నెగ్లెక్ట్ చేశాను. ఎటువంటి p ఆర్బిటాల్ నెగ్లెక్ట్ చేశాం మనం? ఆర్బిటాల్ హ్యావింగ్ paid electrons. So just I mentioned here 2 p orbitals having 2 unpaired electrons, another p orbitals unpaired electrons. So if z axis is molecular axis, this is called 2pz orbital, this is also called 2pz orbital. So 2pz to 2pz overlapping form sigma bond, linear overlapping. Next I am taking this 2py orbital having unpaired electron. So 2py orbital perpendicular to internuclear axis. Thereby these two overlap laterally and form second bond called as pi bond. That means in oxygen molecule, between two oxygen atoms we have double bond. One is sigma bond and second one is pi bond. ఇందాక మనం బేసిక్ చెప్పుకున్నప్పుడు రెండు ఆక్సిజన్స్ నుంచి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అన్నామే కానీ వాటి యొక్క బంధ శక్తుల గురించి మనం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాం. కానీ ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనం ఏమనుకున్న సిగ్మా బాండ్ ఈ స్ట్రాంగర్ దాన్ పై బాండ్ కాబట్టి ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి రెండు బంధాలు వాటి యొక్క బాండ్ ఎనర్జీస్లో మనకి వేరియేషన్ ఉంటాయి. సో ఆ విధంగా మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఇందాక చెప్పిన ప్రీవియస్ థియరీ కంటే కూడా కొంచెం మెరుగైనటువంటి థియరీ, మెయిన్లీ టు ఎక్స్ప్లెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్స్. So in this nitrogen molecule, nitrogen valency shell contains 3 unpaired electrons. Second nitrogen also contains 3 unpaired electrons. Once again, z axis is internuclear axis. This is 2pz overlapping linear combination sigma bond, 2p by 2pi overlapping pi bond, 2px another pi bond. That means in the formation of nitrogen molecule, in between nitrogen we have triple bond. Out of the triple bond, one is sigma bond, remaining two are pi bonds. So like that, this valency bond theory gives some idea about the bond energies of the bonds formed in the covalent molecules. So today
We discussed about covalent bond formation, that covalent bond formation and then valency bond theory.